నేను వెళ్ళిపోతాను పండు. ఊరుకోండి సార్, ముందు టీ తాగి కామ్గా కూర్చోండి. గొడవలు చేస్తే ఊరుకోను. ఇక్కడ గొడవలేం జరగట్లేదు, ఏకంగా మర్డరే. ఊరుకోండి సార్, మీకన్నీ జోకులే. నువ్వు ఒకటి తొక్కలో జీవితం. నిజం చెప్పినా ఎవరు నమ్మరు. లవ్ చేస్తున్నాను ముర్రో అంటేనేమో దామిని నమ్మదు, చావడానికి వెళ్తున్నానంటే మా అమ్మ నమ్మదు, వీడు నన్ను చంపేస్తాడంటే నువ్వేమో నమ్మవు. తప్పంతా మీదే సార్. దామిని మేడంని వదిలి నన్ను తగులుకోండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, మీరు ఒప్పుకున్నారా? ఏలో సందు దొరికితే చాలు ఎక్కేస్తావు. సార్ త్వరగా టీ తాగండి సార్, మిమ్మల్ని లేచేసే టైం అయింది. ఒరే 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 ఒరే, యమధర్మరాజులా ఎదురుగా కూర్చుని చావు గురించి మాట్లాడుతున్నావేంట్రా? నవరంధ్రాల్లో సీసం కారినట్టుందిరా. అనండి సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సార్ బతికినంత కాలం హైరాణ పడుతూనే ఉంటాం, చచ్చేటప్పుడైనా ప్రశాంతంగా చచ్చిపోండి సార్. ఏరా వేదాంతం చెప్తున్నావా నువ్వు నాకు? రేయ్, ఇలాంటివి నా దగ్గర కాదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతా, ఏం చేసుకుంటావో చేసుకో. సార్ ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే నొప్పి లేకుండా చెప్పేస్తాను. వదిలిపెట్టరా. ఈ మర్డర్ కేస్ మళ్ళీ అపర్ణ వైపు తిరిగేలా ఉంది. ఏసీపీ దామినిని పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు హంతకుడెవరో తెలిసేంతవరకు ఈ కేసు నా ఇంటి చుట్టుపక్కలే తిరిగేలా ఉంది. దానికి తోడు అపర్ణ ప్లేస్లో బిందు రావటం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అమ్మా, వీళ్ళిద్దరు హిమబిందు ఇంటికి వెళ్ళిపోయారంట కదా? వాళ్ళు బిందు తమ అక్కని ఫిక్స్ అయిపోయారు. నేను బిందుని నాగపూర్ వెళ్ళిపోమన్నాను. నేను అక్క చెల్లెళ్ళని విడదీస్తున్నాను అనుకుని వాళ్ళిద్దరూ బిందుతో వెళ్ళిపోయారు. అలాగని వాళ్ళని వదిలేస్తామా? చిన్న పిల్లలు తెలియక నిప్పుడు ముట్టుకుంటామంటే ఊరుకుంటామా? బలవంతంగా నేను వాళ్ళని బంధించలేను అపర్ణ. చాలా కాలం తర్వాత అక్క కనపడిందన్న ఆనందంలో వాళ్ళున్నారు. DNA టెస్ట్లో కూడా అక్కే అని తెలిసినా ఎందుకు దూరంగా ఉండాలనుకుంటారు? ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళు పసివాళ్ళమ్మా, అలాగే చేస్తారు. నచ్చ చెప్పాల్సిన బాధ్యత మనదే కదా. అయినా బిందు చీటర్, మనసులో ఏదో పెట్టుకుని ఇక్కడికి వచ్చింది. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది అపర్ణ, కానీ దానికి ఏం కావాలో నాకు తెలియడం లేదు. అది తెలిస్తే తనెవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. గ్యారెంటీగా డబ్బు కోసమే వచ్చింటుందమ్మా, లేకపోతే ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన పని లేదు. కావాలంటే మా అమ్మ దేవమ్మ పేరున ఉన్న ఆస్తులు మొత్తం తనకే ఇచ్చేద్దాం. నా చెల్లెలను వదిలేమనమ్మా. లేదపర్ణ, మొదట్లో నేను అలాగే అనుకున్నాను. కానీ బిందు మాటల్లో ఎక్కడా డబ్బు ప్రస్తావనే రావడం లేదు. ఎంతసేపు నా చెల్లెళ్ళు అని ప్రేమ చూపిస్తోంది. అదంతా నాటకమమ్మా, అది వాళ్ళని నాశనం చేయడానికే వచ్చింది. అమ్మా, నా చెల్లెలని కాపాడమ్మా ప్లీజ్. వాళ్ళకెట్టి పరిస్థితుల్లోనూ హాని జరగదపర్ణ. ఆ బిందు వాళ్ళని ఎంతవరకు అటాక్ చేస్తుందో తెలుసుకోవడానికే దామినిని మహాని వెళ్ళనిచ్చాను. అంతే తప్ప వాళ్ళకి హాని జరుగుతుందంటే చూస్తూ ఊరుకోను. అమ్మా, వాళ్ళు నా బిందు మాయల నుంచి బయటపడేయాలి, లేకపోతే వాళ్ళు మనకి దూరం అయిపోతారు. వాళ్ళని నేను కాపాడతానపర్ణ. ముందు నీ విషయం చూద్దాం. మర్డర్ కేసు మళ్ళీ నీ మీదకే వచ్చేలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏవో కొత్త సాక్ష్యాలు వెతుకుతున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసులో హంతకుడెవరో తెలిసేంత వరకు నువ్వే ఏవన్ క్రిమినల్, అది గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా, దామిని కూడా నన్ను హెచ్చరించింది, కానీ నేనేం చేయగలను? ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు. ఏ పేపర్స్ మీద సంతకాలు పెట్టుకో. చివరికి అరవింద్ అడిగినా సరే.
అలాగేనమ్మా. డోంట్ వరీ, బిందు సంగతి నేను చూసుకుంటాను. కానీ అమ్మా, వాళ్ళ ఆ రాక్షసి ఇంట్లో ఉన్నారంటే నాకు భయంగా ఉంది. వాళ్ళ గురించి నువ్వేం భయపడకు. వాళ్ళని ఎలా రప్పించాలో, సేఫ్గా ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. సరే, నిన్ను డ్రాప్ చేసి వస్తాను రా. రేయ్ వదలరా నన్ను. రేయ్ 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 వదలరా. రేయ్ వదలరా. రేయ్ పండు. ఏయ్, ఏయ్, వదలరా. రేయ్, ఏం చేస్తున్నారు మీరు? రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? పండు. రేయ్ వదలరా. పండు. వదలరా. రేయ్, వదలు, వదలు, వదలమన్నానా? రేయ్ వామో వామో, జస్ట్ మిస్. మనకి సెల్ కూడా సేఫ్టీ కాదు. నేను జంపు. రేయ్, సార్ ఎందుకు చంపబోయావురా? చెప్పకూడదు మేడం. చెప్పకూడదా? వేషాలు వస్తున్నావారా? మేడం 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 ఆగండి మేడం. ఆయన నన్ను చంపుతావని అస్తమానం అడుగుతున్నాడు మేడం, అందుకు చెప్పేద్దాం అనుకున్నాను. రేయ్, అలా చేస్తే ఉరి శిక్ష పడుతుందిరా ఎద్దవా. నోరు మూసుకొని పడుండు. పదమన్నానా? కూర్చో. అసలు ఈ సింధూర్ సార్కి ఏమైంది? ఎందుకలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? ఏమో, ఎవడికి తెలుసు? వీడొకడు. మహానుభావుడు ₹1,00,00,000 ఇచ్చాడు, చంపుతానంటే చంపించుకోడు. ఛీ! ఛే! అసలు ఇదంతా అపర్ణ వల్లే వచ్చింది. ఆ రోజు తను దామిని మహాలక్ష్మికి అక్క అన్న విషయం చెప్పేస్తుంటే సరిపోయేది. తను వద్దని, ఎవరికి చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుంది. ఆంటీ, అపర్ణ దేవమ్మ అసలు కూతురా? దామిని మహాల సొంత సిస్టరా? చెప్పండి ఆంటీ, ఇది నిజమా? అవును. మరి ఆ విషయం మహాకి దామినికి చెప్పొచ్చు కదా. అపర్ణ పేపర్లో నా ఫోటో చూసి తన తల్లి దేవం అనుకుంది. అప్పుడు నా గురించి వాళ్ళకి చెప్పకమ్మా. అరే, ఇప్పుడు చెప్పను, కానీ నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అప్పుడు చెప్తాను. తను నిర్దోషిగా బయటపడేంతవరకు తనే వాళ్ళ అక్క అని చెప్పొద్దని అపర్ణ నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. అందుకే నేను బిందు వచ్చినప్పుడు నిజం చెప్పలేకపోయాను. పోనీ నేను ఇప్పుడు చెప్తాను, వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తాను. వద్దానంద్, ఇప్పుడు వాళ్ళకి చెప్పినా వేస్ట్. వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరా ఆంటీ? నిజం తెలిసాక ఆ బిందు మోసగత్తని వాళ్ళకే తెలుస్తుంది. నో యూజ్ ఆనంద్. ఈ పాటికే బిందు వాళ్ళ మైండ్స్ ని పొల్యూట్ చేసుంటుంది. వాళ్ళు ఇది కూడా డ్రామాయే అనుకుంటారు. నిజమే ఆంటీ, అందుకే పాపం అపర్ణ అంత బాధపడింది. తన ప్లేస్లో ఎవరో ఒకరొచ్చి తన చెల్లెళ్ళని మోసం చేస్తుంటే ఎవరు తట్టుకోగలరు? అందుకే అంతలా బాధపడుతోంది. అసలు ఈ బిందు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది ఆంటీ? అపర్ణ చెప్పినట్టు నిజంగానే వాళ్ళకి ఏదైనా హాని చేస్తుందా? లేదు, బిందు మనసులో ఇంకేదో ఉంది. వాళ్ళ ప్రాణాలు తీయడానికే వచ్చిందైతే ఇంత టైం తీసుకోదు. కరెక్టే కావచ్చు ఆంటీ, కానీ నేను జైల్లో ఉన్నప్పుడు రకరకాల క్రిమినల్స్ని చూశాను. వాళ్లల్లో ఏదో ఒక కారణంగా నేరం చేసిన వాళ్లే ఎక్కువ.
కానీ కొంతమంది మాత్రం ఏ కారణం లేకుండానే నేరం చేసిన వాళ్ళున్నారు. కానీ హిమబిందు క్రిమినల్లా నాకు అనిపించడం లేదు. ఆ అమ్మాయి చాలా మామూలుగా ఉంది. అలాగని మన వాళ్ళని ఆవిడ చేతిలో పెట్టి కూల్గా ఉండలేం కదా ఆంటీ. అందులోని వీళ్ళు తన పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏదైనా చేయొచ్చు కదా. మనం ఏదో ఒకటి చేయాలంటే ఆ బిందు ఒక చీటని బయట పెట్టాలి, లేకపోతే ప్రమాదం ఆంటీ. తప్పకుండా ఆనంద్. ఇంతవరకు ఆ బిందు మనందరితో ఆడుకుంది. ఇప్పుడు నేను తనతో ఆడుకుంటాను. సింధూర్, రే ఏం చేస్తున్నావురా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? మామ్, తలుపులన్నీ మూసేసే మామ్. పని వాళ్ళందరినీ ఇంట్లో నుంచి పంపించేశాను. ఎందుకురా? ఆయన అందరూ ఇంట్లోనే ఉన్నారుగా. మామ్, ఇంట్లో ఎవరూ లేరు. నేను వచ్చేటప్పుడే అందరినీ పంపించేశాను. అండ్ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పంపించేసే. ఏమైంది సింధూర్? ఎందుకు ఇలా చేస్తున్నావు? మామ్, ఇప్పుడు నేనేం చెప్పలేను. ముందు తలుపులు గిలుపులు అవన్నీ వేసేయాలి, లేకపోతే చాలా కష్టం. ఏమైందో చెప్పు నాన్నా. ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఏమైంది వీడికి? పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడేంటి? కొంప తీసి ఎవరితోనైనా గొడవ పడ్డా? మామ్, ఇంట్లో మన ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరు కదా. ఎవరూ లేరు కానీ అసలు ఏమైందో చెప్పు. ఇంతకీ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎవరినైనా కొట్టొచ్చావా? అబ్బా మామ్, ఇప్పుడు నా మొహానికి అది ఒకటే తక్కువ. అందరూ నా మీద పడుతున్నారు. మామ్, ముందు మనం సేఫ్గా ఉండే మార్గం చూడాలి. రే, ఎవరితోనైనా గొడవ పడ్డావా? చెప్పరా, పర్లేదు. నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. నువ్వు ఎవరితో మాట్లాడినా లాభం లేదమ్మా. మనం దాక్కోవడమే బెస్ట్. అది కాదురా, నీ వయసు పిల్లలు పోట్లాట్లకు వెళ్ళటం సహజం. దాయడం ఎందుకు? మీ డాడీతో విషయం చెప్పేద్దాం. అబ్బా మామ్, నేను ఎవరితోనూ గొడవ పడలేదు. నా టెన్షన్ వేరు మామ్. ఒరే, కొంప తీసి ఏమైనా యాక్సిడెంట్ చేశావా? ఆ మనిషి ఏమైనా చచ్చిపోయాడా? అబ్బా మామ్, నువ్వు లేనిపోను కదలాళ్లకు. నేను ఎవరిని చంపలేదు. దట్టు నాకు ఇక్కడ సేఫ్టీ లేదు. నేను బెడ్రూమ్లోకి వెళ్ళి దాక్కోవాలి. ఎస్. నువ్వెప్పుడు రెడ్ కాయిన్ వదలవా? అసలెప్పుడు రెడ్ నే టార్గెట్ చేయాలి.
అప్పుడు మిగిలినవన్నీ మరో వెనకే వచ్చేస్తాయి. కరెక్టే అక్క. ఎప్పుడూ కుంభస్థలాన్నే కొట్టాలి. ఏయ్ దామిని, దొంగటలాడకు. నేనెక్కడ దొంగటాడాను? నేను సరిగ్గానే ఆడాను. కాదు, నువ్విప్పుడు ఆ కాయిన్ చేత్తో తోయడం నేను చూశాను. ఓరేయ్, ఇద్దరు అనవసరంగా పోట్లాడుకోకండ్రా. అమ్మా, ఆంటీ, మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. నా చెల్లెళ్ళని నా నుంచి విడదిద్దామనే కదా. ప్లీజ్ మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు లేంటే నేను బ్రతకలేను. ఆంటీ, నేను వీళ్ళ అక్క అన్నదే నిజం. మీరు మమ్మల్ని విడదీయకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరిద్దరూ మాట్లాడరే? మీరు కూడా ఏదో ఒకటి చెప్పండి. అమ్మా, నీకు మేమేం చెప్పగలం? తను మా అక్క అని మేము నమ్ముతున్నాం. నువ్వు కూడా నమ్మితే అందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. అవునాంటీ, అక్క వల్ల మాకేదైనా అపకారం జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదంటీ. తను మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. నేను మిమ్మల్ని విడదీయడానికి రాలేదు. మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. నేను మొదట్లో బిందుని అనుమానించిన మాట నిజమే. కానీ మీ ముగ్గురు అనుబంధం చూశాక నాకు నమ్మకం కుదిరింది. అందుకే మిమ్మల్ని విడదీయకూడదని డిసైడ్ అయిపోయాను. మీ ముగ్గురు మన ఇంటికి వచ్చేసేయండి. ఏంటి, రోజే వచ్చి గొడవ పెట్టుకుంటుంది అనుకుంటే ఇంత కూల్గా మాట్లాడుతుంది? దీనిలో ఏదైనా కుట్రుందా? మై గాడ్, ఈవిడికి మనసులో అనుకున్న మాటలు కూడా తెలిసిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావు నాకు తెలుసు బిందు. ఆంటీ ఏమంటున్నారు? అదే, నువ్వు చెల్లెళ్ల గురించి జాగ్రత్తలు తీసుకుంటావని నాకు తెలుసు అంటున్నాను.
కానీ అందరూ ఒకచోటే ఉంటే నేను కూడా మీ పక్కనే ఉంటాను కదా. చెల్లెళ్లతో మీ ఎదురుగుండా ఆడుకుంటేనే బాగుంటుందా ఆంటీ, లేకపోతే థ్రిల్లే ఉండదు. అందుకే మన ఇంటికి రమ్మంటున్నాను. నేను కూడా ఇండోర్ గేమ్స్ ఆడి చాలా రోజులైపోయింది. అమ్మా, ఆ, నువ్వు మమ్మల్ని క్షమిస్తావనుకోలేదు. థ్యాంక్స్ అమ్మా. అవునంటీ, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కోసమే ఎదురు చూసాం. ముగ్గురు అక్క చెల్లెలం మీతో కలిసి ఉండాలనుకున్నాం. అది ఇప్పటికి సాధ్యమైంది. అమ్మా, మేమిప్పుడు వచ్చేస్తాం. ఆ. దామిని రా. అక్క, వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాం. సరే. బిందు, నిన్నిలా కట్టేసిందెవరు? తెలీదా ఆంటీ, కానీ ఎవరో లేడీ అయి పనిచేసింది. మన ఇంట్లోకి పరాయి మనిషి వచ్చి నిన్ను కట్టేసిందా? ఆ మనిషి ఎవరో నువ్వు చూసావా? లేదా ఆంటీ, స్ట్రేంజ్ గా లేదు? అది ఇదెవరో తెలిసిన వాళ్ల పనే అనిపిస్తోంది.